కమ్ బ్యాక్ టు మమ్ స్పెషల్. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే టమాటా మెంతికూర అండి. చాలా టేస్ట్ అయితే చాలా బాగుంది. ఆకుకూరలు మనం ఎక్కువగా వాడాలి కాబట్టి ఈ విధంగా డిఫరెంట్గా ట్రై చేసామంటే మీకు అందరికీ నచ్చుతుందండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ రూపంలో నాకు పెట్టండి. కమెంట్ బాక్స్లో తప్పకుండా మీకు కూడా నచ్చుతుందని నేను అనుకుంటున్నానండి. ఇప్పుడు పోపు వేసుకుంటున్నాను. పోపు వేసుకుని టమాటాలు వేసుకోవాలండి. నేను టమాటా మెంతికూర ముందు టమాటాలతో వండి తర్వాత మెంతికూర వేసుకుంటే టేస్ట్ చాలా నచ్చిందండి. కానీ మెంతికూరతో టమాటాలు చేసా. మెంతికూర ముందు వండేసి తర్వాత టమాటాలు వేసి కూర వండానండి. అదైతే టేస్ట్ నచ్చలేదు. ఇదైతే మాత్రం నచ్చింది. ఈ విధంగా అయితే మాత్రం నచ్చిందండి. అందుకనే ఈ వీడియో మీకు పెడుతున్నాను అనమాట. చూడండి, ఇంకా పోపు వేగిపోయింది. ఇంకా టమాటాలు వేసుకుంటున్నానండి. టమాటాలు వేగనిచ్చి మనం టమాటాల్లో వాటర్ ఏమి పోయక్కర్లేదండి. సిమ్లో పెట్టుకోవాలి. కొంచెం ఉప్పు కాస్త పసుపు వేసుకుని అవి కలిసేలాగా తిప్పుకుని మూత పెట్టేసుకున్నాం అనుకోండి. సిమ్లో పెట్టేసుకుంటే చక్కగా మగ్గిపోతుంది అనమాట. బాగా మొక్క అంతా మగ్గిపోవాలండి, మెత్తగా అయిపోవాలి. అప్పుడే మనం మెంతికూర వేసుకోవాలి. అప్పుడు టేస్ట్ బాగుంటుంది అనమాట. చూడండి, ఈ విధంగా కలిసిపోయింది. ఇంకా నేను మూత పెట్టుకుంటానండి. మూత పెట్టేసుకుని సిమ్లో ఉడకనిస్తాను. ఇంకా ఉడకలేదండి, కాసేపు ఉడకనిద్దాం. ఇంకా చూడండి, ఇట్లా మనం రోజు ఆకుకూరలు తినాలి కదా. డిఫరెంట్గా మనం ఇలా ట్రై చేసామనుకోండి, పిల్లలకి మనకి కూడా చాలా బాగా టేస్టీగా అనిపిస్తుంది. టేస్టీగా ఉంటేనే కదండి మనం తినగలుగుతాం. అందుకనే ఈ విధంగా మీరు ట్రై చేసి చూడండి, చాలా నచ్చుతుంది అందరికీ. కారం ఎక్కువ వేసుకోవాలండి, ఎందుకంటే మనకి టమాటాలో పులుపు ఉంటుంది కదా. సో కొంచెం కారం ఎక్కువే పడుతుందండి. కారం కలిసేలా తిప్పుతున్నాను. ఇంకా నెక్స్ట్ కొంచెం ధనియాల పొడి వేసుకుందామండి, ఎందుకంటే కొంచెం టేస్ట్ మనకి ఇంపార్టెంట్ కదా. కొంచెం ధనియాల పొడి వేసుకుంటున్నాను. ఈ రెండు కలిసిన తర్వాత మెంతికూర మనం ఆల్రెడీ కడిగి తరిగి పెట్టుకున్నానండి పక్కన. ఇంకా అయిపోయింది, నీరంతా పోయింది కదా. ఇంకా నీరంతా అయిపోయింది కదా. ఇంకా మనకి మొత్తం కుక్ అయిపోయింది టమాటా. ఇప్పుడు మెంతికూర వేసుకొని కాస్త మెంతికూర ఉడికేలాగా మనం ఉడకనిస్తే చాలండి. ఈ విధంగా మనం పిల్లలకి పెట్టుకున్నామంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. రోజు ఆకుకూరలు తిని బోరు కొట్టుది కదా. ఈ విధంగా మనం ఇట్లా వెరైటీగా వండామంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. టమాటా కలిసిందంటే ఏ కర్రీ అయినా కూడా టేస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి. కాబట్టి టమాటా కలిసింది కాబట్టి మీరు చక్కగా హ్యాపీగా వండుకుని తినచ్చు. చాలా అందరికీ నచ్చుతుంది. ఇదిగోండి, మెంతికూర అయితే వేసాను. కొంచెం కుక్ అవనిద్దామండి మెంతికూరని. త్వరలోనే చిట్టి కాకరకాయ ఫ్రై కూడా చేశానండి. ఆ కాకరకాయ ఫ్రై కూడా పెడతాను. ఈరోజు మా కాంబినేషన్ అదే. అది చిట్టి కాకరకాయ ఫ్రై కూడా త్వరలోనే వీడియో చేసి పెడతానండి. నెక్స్ట్ వీడియో అదే అవుతుంది మీకు. ఇంకా ఉడకాలండి, మూత పెట్టి మగ్గనిద్దాం. ఇంకా వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఆకుకూరలు చక్కగా మెంతికూర ఇంట్లో కూడా పెంచుకోవచ్చండి మనం. ఇంకా అయిపోయిందండి నాకు. ఇప్పుడు ఈ రెండు కాంబినేషన్లో చిట్టి కాకరకాయ ఫ్రై, టమాటా మెంతికూర, ఈరోజు నా ఫుడ్ ఇదేనండి. చక్కగా ఇలా నేనైతే హ్యాపీగా తినేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగా నా వీడియోలను ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తూ ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్